హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ పల్లెటూరుకి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి కొన్ని, అవి చూద్దాం. దీన్ని ఈసుర్రాయి అంటారనుకుంటా. చెట్టు కింద కథలు చెప్పుకోవడము, ఏనుగుపై వెళ్ళడము, ఇలా కూర్చొని మాట్లాడుకోవడం. రోలు ఎంత పెద్ద రోలు, పొలంకి వెళ్తున్నారు నాగలి పట్టుకొని, ఎద్దులు పొలం దున్నుతున్నారు. ఇవేందో గంపలల్లో నాకు కూడా అర్థం కాలేదు. ఎద్దు బొమ్మ. లేడీస్ పొలం పని చేస్తున్నారు ఇద్దరు. అప్పట్లో అడవి ఇప్పుడు అడవి లేదు. అడవిలో వాటర్ తాగుతుంది పులి. పొలం దున్నుతున్న ఎద్దులు. వీళ్ళు మందు జల్లుతుర్రు అనుకుంటా పొలంలో. జింకలు అడవి. ఎద్దులతో ఇది కూడా పొలం దున్నిస్తున్నారు. ఏదో చెప్తున్నాడు. పెళ్ళిలో ఇలా దీపాలు పెట్టుకొని టెంపుల్కి వెళ్తున్నా. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని పల్లకిలో తీసుకొని వెళ్తున్నారు. అప్పట్లో పల్లకి ఉండేది, పల్లకి ఇప్పట్లో ఏది లేదు, కార్. ఇలా ఇద్దరు తీసుకొని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, వీళ్ళు డప్పులు దీపాలు పట్టుకొని డ్యాన్స్ వేస్తూ, వీళ్ళందరూ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఫేసెస్ ఇలా ఉంటాయి. ఇది మన తెలంగాణ పండుగ బోనాల పండుగ. ఇలా పోతురాజులు డప్పు శబ్దాలతోటి బోనాలు చేసుకుంటున్నారు. ఇగో వీళ్ళు బోనాలు ఎత్తుకొని టెంపుల్కి వెళ్తున్నారు. పోతురాజులు డ్యాన్స్ వేస్తూ డప్పు శబ్దాలతోటి బోనాలు అమ్మవారికి తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఏదో వంటకాలు చేస్తున్నట్లున్నారు. నెక్స్ట్ వీళ్ళు పువ్వులు తెంపుతున్నట్లున్నారు లైన్గా కూర్చొని. గంపలో ఏదో అమ్ముతున్నారు. పెళ్ళికూతురు పల్లకిలో పెళ్ళికూతురు కూర్చుంది, పెళ్ళికి వెళ్తుంది. బతుకమ్మ. వీళ్ళు అద్దం చూసుకుంటున్నారు. ఆవుకి పాలు పిండుతున్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు, లేక పాటలు పాడుతున్నారేమో. తను అద్దం చూసుకుంటుంది కూర్చొని. ఇక్కడ డప్పు డోలు శబ్దాలతోటి, వీణ వాయిద్యాలతోటి. ఇది సంక్రాంతికి వచ్చే వాళ్ళు. మేకలు అడవిలో తీసుకుపోయి ఇలా గడ్డి మేపుతున్నారు. ఆడవాళ్ళు ఇలా పొలంలో నాట్లు వేస్తున్నారు. కుండలు, మనకు ఎండాకాలం కుండలు. అప్పట్లో వీళ్ళకు ఒక ప్రత్యేకమైన వృత్తి అని ఉంటుండే, వాళ్ళే చేసేవాళ్ళు కుండలు తయారు చేయడము. ఈడ చెట్టుకి మామిడి పండ్లు తెంపుతున్నాడు. ఒక ఆడమే అవన్నీ ఏరి గంపలో వేసుకుంటున్నది. ఆవులని మేకలని ఇలా అడవిలో మేపడానికి తీసుకొని వెళ్ళారు. బావిలో నుంచి వాటర్ తోడుతున్నారు. ఈమె ఎత్తుకొని వెళ్తుంది అదే వాటర్ని. ఆవు పాలు పిండేసి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఇంటి ముందలో ముగ్గు వేస్తున్నారు. పిల్లలు ఇలా ఉయ్యాల కట్టుకొని చెట్టుకు ఊగుతున్నారు. దీన్ని ఏమంటారు గేమ్ని? చదరంగం అంటారు అనుకుంటా.
చదరంగమ్మ, దీన్ని అష్టచెమ్మ, దాడి దాడి దాడి. ఆడిపించుకుంటూ చిన్న బాబుకి అన్నం తినిపిస్తూ ఉన్నది వాళ్ళ అమ్మ. ఈడ కిటికీ దగ్గర అమ్మాయి నిల్చున్నది. ఇది నేత పని వాళ్ళు చేస్తారనుకుంటా, చీరలు అవి ఇవి తయారు చేయడం నేత పని అనుకుంటా. ఇది మిషన్. చేపలు పడుతున్నారు వాళ్ళతోటి. ఏ వృత్తి వాళ్ళు అదే పని చేస్తుండే అప్పుడు. వలలో చేపలు పడుతున్నారు. ఇక్కడ చాట్లు అల్లుతున్నారు, బుట్టలు చాట్లు అల్లుతున్నారు. అతను ఆ కట్టె బొంగుల్ని నరుకుతున్నాడు. చెట్లు నాటుతున్నారు. ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు చెట్లు నాటుతున్నారు. పులి బొమ్మ ఇది. ఇలా అబ్బాయి అమ్మాయి బొమ్మలు, పెళ్ళి కూతురు బొమ్మ, పెళ్ళి కొడుకు బొమ్మ, ఇది ఎద్దు బొమ్మ. ఇది కూడా పెళ్ళి కూతురు ఇలా రెడీ కావాలని నాకు కూడా ఉంది. ఎద్దు బొమ్మ. ఈ బొమ్మలాగా పెళ్ళి కూతురు నేను కూడా రెడీ అవుతాను, ఒకసారి ట్రై చేస్తా. అవే జ్యువెలరీ పెట్టుకొని. పెళ్ళి కొడుకు అప్పట్లో వీళ్ళు ఇలా నెత్తికి అలా కట్టుకొని రెడీ అయ్యేవాళ్ళు. పెళ్ళి కూతురు కూడా చాలా జ్యువెలరీ బాగా వేసింది. ఎద్దు బొమ్మకు నాగలి పట్టుకుని ఉన్న రైతు బొమ్మ ఉన్నది ఫేస్కి. ఈ విధంగా నేను ఒక పెళ్ళి కూతురులాగా తయారవుతా నేను కూడా, ఇదే బొమ్మలాగా. బాగుంది. అప్పట్లో ఇలా ఉండేవనుకుంటా, వాళ్ళు ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు ముగ్గులు వేస్తున్నారు. ఇది సంక్రాంతి పండుగకు ఎద్దుని పట్టుకొని వస్తుండే ఇంటి ముందరికి. ఒకటి నోట్లో అదేదో వాయిస్తున్నారు. ఈమె కొన్ని బియ్యము ఏవో వేస్తున్నారు. బతుకమ్మ, మన తెలంగాణ ఫెస్టివల్ బతుకమ్మ. వావ్, ఇప్పుడు చాలా బాగా జరుపుకుంటున్నారు. అప్పుడు కూడా ఇలా ఆడవాళ్ళందరూ బతుకమ్మ తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి చిన్నపిల్లలు అందరూ బతుకమ్మ ఆడుతున్నారు. ఇవి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, మరి ఫ్యామిలీ ఒక వాళ్ళకు ఇద్దరు వాళ్ళకు నలుగురు పిల్లలు, టోటల్ ఫ్యామిలీ. ఇది ఇసుర్రవుతుతోటి అందులో బియ్యము పప్పు వేసి ఇసురుతుండే. అప్పట్లో మిక్సీలు ఏవి లేకుండే, కాకపోతే ఇది దీంతో ఇసురుతుండే. రోలు, ఇంత పెద్ద రోట్లే ఇద్దరు దాన్ని టకా దంచుతున్నారు. ఆవు, ఒక ఇంటి బయట ఆవుని పెట్టిర్రు. వీళ్ళు బియ్యం పడుతున్నారు, చాటతో బియ్యం చెరుగుతున్నారు, బియ్యం పడుతున్నారు. ఈమెదో చెప్తుంది ఇలా చేయి పెట్టి. రైతు పొలము ఎద్దులతోటి పొలంలో తీసుకెళ్తున్నారు. వాటర్లో కమలాలు. నెక్స్ట్ వీళ్ళు సంచులలో ధాన్యం నింపుతున్నారు. అదే ఉన్నట్లుంది. చెట్టు నుంచి తేనెటీగల్ని కొట్టి తేనె తీస్తున్నారు. ఇదైతే చిత్రీకరణ తేనెదే. వీళ్ళు ఫేస్కి ఏం పెట్టుకోలేదు, తేనెటీగలు కరుస్తాయి కదా.
నెమలి నెమలి అడవిలో తిరుగుతుంది. ఇది ఇది స్కూల్ స్కూల్ అనుకుంటా. ఇది స్కూల్లో చదువుకుంటున్నారు. ఇది ఏదో ఒక ఆయన చెట్టు కింద గట్టు మీద కూర్చొని వీళ్ళందరికీ చదువు నేర్పిస్తున్నారు. అప్పట్లో ఇలా పచ్చని చెట్ల కింద చదువుకునే వాళ్ళు. అబ్బాయి అమ్మాయి బొమ్మలు ఇవి. గట్టు మీద కూర్చున్నాడు పశు కాపరి. కుండలు తయారు చేస్తున్నాడు. ఇంటి ముందు ముగ్గు పెడుతుంది. పులి బొమ్మలు. ఇది డప్పు శబ్దాలతో ఎడ్ల బండి. ఇది ఎడ్ల బండి. అది మామిడికాయలు రాల్పేది చూసాము. పొలం ఈమె కట్ చేస్తుంటే ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఒక ముసలాయనని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏదో వంటకాలు చేస్తున్నారు, ఏదో వండుతున్నారు బయటనే, ఇంటి బయట. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుంటా, ఏదో దాని గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ, ఇంటి పక్క వాళ్ళు. కంప్యూటర్ అప్పట్లో కూడా ఇలా ఉండేదా? టీచర్ పిల్లలకు చదువు చెప్పుతుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ పిల్లలని స్కూల్కి తీసుకొని వస్తుంది. పొలం పని చేస్తున్నారు, వరి కట్ చేస్తున్నారు. పులి అడవిలో నీళ్లు తాగుతున్నది. ఈ విధంగా తెలంగాణలో పల్లెటూరు ఎలా ఉంటుందో చిత్రాలలో అన్ని